ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని చేతిలో ఉన్న ఏ ఆయుధాన్ని అయినా దేవుడు ఒక మొద్దు రకంగా పనికిరానిదిగా ఉండనివ్వరు, కానీ పదునైనదిగా చేస్తాడు. ఒకవేళ ఒక పదును లేని ఆయుధము ఆయన చేతిలో ఉన్నప్పటికీ, శిక్షణలో 2 యంత్రాల మధ్య దాన్ని ఉంచి రాపిడి ద్వారా మెరుగుపెట్టి పదునును తీసుకొని వస్తారు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము. ప్రియులారా, ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటారు అనేది ఈ లేఖన భాగము ద్వారా దేవుడి రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను తనకు సాధనముగా, ఆయనకు మహిమార్థముగా నిన్ను వాడుకోబోతున్నాడు. మట్టి నేత్రాలు ఘనుడైన దేవుని చూడలేవు, మట్టి చెవులు ఘనుడైన దేవుని మాటలు వినలేవు. అందుకే ఆత్మస్వరూపి అయిన దేవుడు తన ప్రేమను తెలియజేయడానికి, తన శక్తిని తెలియజేయడానికి, తన మహిమను తెలియజేయడానికి మనుషులను ఎంచుకుంటూ ఉంటాడు. ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే పూర్తిగా ఆయనకు అప్పగించుకుంటారో, వారి ద్వారా ఆయన మహిమ పొందాలని వారిలో తనను మహిమపరుచుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తమ జీవితాల ద్వారా, తమ ప్రవర్తన ద్వారా, తమ మాటల ద్వారా దేవుడు వారిలో ఉండి వారి ద్వారా ఆయన మహిమపరుచుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకొనవచ్చు, దేవుడు నా ద్వారా మహిమపరచబడడానికి నాకేముంది, నాకేమీ లేదు కదా, దేవుని పని చేయడానికి నేను సరిపోను, దేవుని కోసము నేనే పని చేయగలుగుతానో, ఆయన మహిమను నేనే విధముగా తెల్పగలుగుతానో అని. అవును ప్రియులారా, అయితే దేవుని మహిమ చూపించే ఒక పాత్రగా ఆయన నిన్ను ఈ రాత్రి నియమించబోతున్నాడు. ఆయన ప్రేమను, ఆయన శక్తిని, ఆయన దయను, ఆయన మహిమను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ ద్వారా ఆయన చూపిస్తాడు. అనేక మందికి, అంటే లోకానికి నువ్వు పనికిరాని వాడవైనా, ప్రజలందరి ఎదుట నీవు చేతకాని వాడవైనా, చేతకాని దానవైనా, అందరి దృష్టి నీకు ఏమీ లేదన్నట్లుగా అనిపిస్తున్నా, దేవుని కొరకు జీవించాలనే ఒక ఆశ ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉండి, ఆయన కొరకు అగ్నిలా జీవిస్తూ, ఆయన మార్గములో నమ్మకముగా నడుస్తూ, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఆయన కొరకు నేను జీవిస్తాను, ఈ లోకమంతా నన్ను కాదన్న నా దేవుని కొరకు నేను జీవిస్తానని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. ప్రియులారా, ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటూ ఉన్నావేమో, దేవుని కొరకు నేను జీవించాలని ఉంది, ఆయన సేవ చేయాలని ఉంది, కానీ నేను పనికిరాను, చేయడానికి నాకు శక్తి లేదు, నాకే టాలెంట్స్ లేవు, నేను ఆయన సేవ ఎలా చేయగలుగుతానని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనలను మనము చూసుకున్నప్పుడు తక్కువగా ఆలోచిస్తాం. నీ గురించి నువ్వు ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను సరిగా మాట్లాడలేను, నేను అందరి ఎదుట నిలబడలేను, నేను పనికిరాని వాడను, పనికిరాని దానను అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆలోచించుకుంటున్నావేమో. కానీ బలవంతులను సిగ్గుపరచడానికే బలహీనులను దేవుడు ఎన్నుకుంటాడు. మనుషులు బలహీనుడవని నిన్ను త్రోసివేసి ఉండవచ్చు, బలహీనురాలని నిన్ను త్రోసివేసి ఉండవచ్చు, కానీ
దేవుడు ఈ రాత్రి నిన్ను త్రోసివేయడు. ప్రియ సహోదరి, సహోదరుడా, బలహీనులను ఆయన ఎన్నుకునేవాడై ఉన్నాడు. ఆయన కొరకు నమ్మకముగా జీవిస్తే చాలు, నిన్నెన్నుకుంటాడు. ఆయన మహిమను నీలో చూపిస్తాడు. ఆయన మహిమను నీకిస్తాడు. నేను పగిలిన స్థితిలో ఉన్నాను. నా జీవితము విరిగిపోయింది, పగిలిపోయింది. నా గుండె చెదిరిపోయిన స్థితిలో నేనున్నాను. గుండె పగిలిన స్థితిలో నేనున్నాను. చింతతో నేనున్నాను. బాధతో ఉన్నాను. నేనొట్టి పనికిరాని పాత్రను అని రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన పగిలిపోయిన, విరిగిపోయిన నిన్ను, నన్ను, మనందరినీ ఆయన బాగు చేస్తాడు. నీవు ఆయనకిష్టమైన పాత్రగా ఉంటే నిన్ను సరిచేసి వాడుకుంటాడు. దావీదు మహారాజు కూడా అదే విధముగా అనుకున్నాడు. నాకేమీ జ్ఞానము లేదు, నాకు గొర్రెలను కాయడము తప్ప మరేమీ తెలియదు, నేను పనికిరాని వాడను, నేను అజ్ఞానిని, నేనెందుకు పనికిరానని. కాని దావీదు యొక్క హృదయాన్ని చూసిన దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. గొర్రెల దొడ్డిలో నుండే దేవుడు దావీదును పిలిచాడు. దావీదు యొక్క అన్నదమ్ములందరూ చాలా జ్ఞానవంతులు, చాలా చదువుకున్నవారు. రాజు కొలువులో వారు పనిచేస్తున్నారు. అయినా దేవుడు వారిని ఎన్నుకోలేదు. జ్ఞానము కలిగిన వారిని త్రోసివేశాడు. బలము కలిగిన వారిని త్రోసివేశాడు దేవుడు. చదువుకున్న వారిని త్రోసివేశాడు దేవుడు. కాని బలహీనుడైన, జ్ఞానము లేని పశువులను కాస్తున్న దావీదును ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. ఎందుకంటే దేవుడు పైరూపాన్ని లక్ష్యపెట్టేవాడు కాడు, కాని ఆయన హృదయాన్ని లక్ష్యపెట్టేవాడు. ఆయన అంతరంగాన్ని లక్ష్యపెట్టే దేవుడు. నీవు పైకి ఏ విధముగా కనబడుతున్నా భయపడవద్దు. దేవుడి రాత్రి నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దానిని బట్టి ఆయన నీకు ప్రతిఫలము ఇస్తాడు. దానిని బట్టి ఆయన నిన్ను వాడుకుంటాడు. అందువల్ల ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, గుర్తింపు లేని వ్యక్తిగా నీవు జీవిస్తున్నానని అనుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీకే వాగ్దానం ఇస్తున్నాడు. నేను నీ ద్వారా మహిమపరచబడతాను. నీవిక మీదట సామాన్యమైన వ్యక్తిగా ఉండబోవడం లేదు. అద్భుతాలు నీ ద్వారా అనేక మంది చూడబోతున్నారు. అనేక మందికి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు అనేక మందికి నీవు ఆశీర్వాదకరముగా ఉండబోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు నీవు ఈ విధముగా ఆలోచించావేమో. నేనెందుకు పుట్టాను? నా తల్లిదండ్రులకు నేను ప్రయోజనకరముగా లేను, నా కుటుంబానికి నేను ప్రయోజనకరముగా లేను, నా భర్తకు నేను ప్రయోజనకరముగా లేను, నా భార్యకు నేను ప్రయోజనకరముగా లేను, నా బిడ్డలకు నేను ప్రయోజనకరముగా లేను, చివరకు నా జీవితము నాకే ఉపయోగకరముగా లేదు, నేను పనికిరాని వాడిగా ఉన్నాను అనుకుంటున్నావేమో. ఎంత మాత్రము ఆ విధముగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను దేవుడు ప్రయోజనకరముగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రయోజనకరముగా చేయడానికి ఆయన నిన్ను పుట్టించాడు. నిన్నున్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, ఆయన వాడుకొనడానికి నిన్ను లోకములో పుట్టించాడు. ఆయనకు మహిమకరముగా వాడబడటానికి నువ్విష్టపడితే, నీవు ఆయనకు లోబడితే తప్పక ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను ఆయన వాడుకుంటాడు. కాబట్టి నీ తల్లి, నీ తండ్రి నిన్ను చూడక ముందే ఆయన నిన్ను చూశాడు. నీవు గర్భములో రూపింపబడక మునుపు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి కంటే, తండ్రి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? నీ కొరకు నేను జీవిస్తానయ్యా అని ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. నీవు ఏమి ఆయనకి ఇయ్యకపోయినా, ఏమి చేయకపోయినా, ఆయన కొరకు జీవించుకోలేకపోతున్నా ఆయన నిన్నింకా ప్రేమిస్తున్నాడు. ఆయన చేతులకు ఈ రాత్రి నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన నిన్ను తన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని చిత్తానుసారముగా నడుస్తున్నప్పుడు
కలత చెంది కృంగుదలకు లోను కావద్దు. నిన్ను బలమైన ఆయుధముగా చేసిన తర్వాత కూడా నీవాయన చేతిలో ఉండుము. కాని నీవిష్టము వచ్చినట్టు పనిచేయుటకు త్వరపడవద్దు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, మరొక మారు ఈ రాత్రి కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. అయ్యా, మీరు మాకు సహాయకుడిగా ఉండండి. నీవు నా సేవకుడవు, నీలో నన్ను నేను మహిమపరుచుకుంటానని వాగ్దానము చేసిన తండ్రి, ఎంతమంది అయితే ఈ రాత్రి నీకు లోబడుతున్నారో, వారి జీవితాలు సమర్పించుకుంటున్నారో అయ్యా, వారందరినీ వాడుకోమని వేడుకొనిచున్నాం. తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకోబోతున్నందుకే మీకే వందనాలు. అయ్యా, వారి కుటుంబానికి వారిని మహిమకరముగా, వారి బిడ్డలకు వారిని మహిమకరముగా, భర్తకు మహిమకరముగా, భార్యకు మహిమకరముగా, కుటుంబానికి, తల్లిదండ్రులకు, బంధువులకు, మిత్రులకు, నా తండ్రి ఇరుగు పొరుగు వారందరికీ మహిమకరముగా వారిని ఈ రాత్రి మీరు నిలబెట్టబోతున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి, మీ మహిమను వారి ద్వారా చూపిస్తున్నందుకే వందనాలు. తండ్రి, నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారని సెలవిచ్చావు. అయ్యా, ఎంతమంది అయితే ఈ రాత్రి ఆ వాగ్దాన వచనాన్ని విశ్వసిస్తున్నారో వారందరూ నీ మహిమను చూడబోతున్నారని నేను నమ్ముతున్నాను. అయ్యా, అనేక మంది బిడ్డలు వారి సమస్యలు నాతో పంచుకుంటున్నారు. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. తండ్రి, నీవు మాత్రమే వారిని బాగు చేయగలవని, నీవు మాత్రమే వారిని లేవనెత్తగలవని, నీవు మాత్రమే వారిని స్వస్థపరచగలవని, మీరు మాత్రమే వారి జీవితంలో అద్భుతాలు చేయగలరని మీ గాయపడ్డ హస్తాలకు వారిని అప్పగిస్తున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప మార్పును దయచేయండి. అయ్యా, నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకుని అయ్యా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం. తండ్రి, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ రాత్రి వారి చేతుల కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను
మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనుచున్నాం. ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి. దేవా, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.